అందరికీ బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా 105 డేస్తో కంప్లీట్ అయిపోతుంది. డిసెంబర్ 17th ఎవరు విన్నర్ అవుతారు ఏంటి అనేది అయితే మాత్రం తెలిసిపోతుంది. ఇంకొక 2 డేస్లో మనకి లైవ్ కూడా స్టాప్ చేసేసారు. ఈ వీడియోలో నాకు ఇష్టమైన లిస్ట్ టాప్ 5లో ఎవరెవరు ఉంటారు అనేది నేనైతే చెప్తాను. దానికి గల రీజన్స్ కూడా చెప్తాను. కానీ ఈ సండే చాలా అద్భుతంగా టైటిల్ విన్నర్ ఎవరు అనేది అనౌన్స్మెంట్ ఉండబోతుంది. ఎవ్వరు మిస్ అవ్వదు ఎపిసోడ్ అనేది. సండే ఎగ్జైట్మెంట్ అనమాట. ముందుగా ఫస్ట్ ప్లేస్ అయితే నేను శివాజీ గారికి ఇస్తాను. సెకండ్ ప్లేస్ పల్లవి ప్రశాంత్, థర్డ్ ప్లేస్ యావర్, ఫోర్త్ ప్రియాంక, ఫిఫ్త్ అమర్దీప్. ఇక్కడ నెగిటివ్ కామెంట్స్ పెట్టాల్సిన అవసరమే తెలియదు. మీకు ఎలా అయితే ఫేవరెట్ కంటెస్టెంట్ ఫస్ట్ ప్లేస్లో ఉండాలని, సెకండ్ ప్లేస్లో పలానా పర్సన్ ఉండాలని మీరు ఎలా అయితే అనుకుంటున్నారో నేను కూడా సేమ్ యాస్టీస్ అలానే అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. శివాజీ గారి ఫస్ట్ ప్లేస్లో ఎందుకు ఉండాలనుకుంటున్నానంటే, శివాజీ గారు లేనిదే బిగ్ బాస్ సీజన్ 7 ఇంత పెద్ద హిట్ అయితే కాదు. అలానే ఇంకొక కంటెస్టెంట్ ఎవరైతే పల్లవి ప్రశాంత్ ఉన్నారో ఈ రోజున అతను ఇంత పేరు తెచ్చుకొని టాప్ 1, 2 పొజిషన్స్లో ఉన్నారు అంటే ప్రశాంత్. దానికి మెయిన్ రీజన్ శివాజీయే. లేదు అంటే ఫస్ట్ 2 వీక్స్ 3 వీక్స్లోనే తను వెళ్ళిపోవాల్సిన పర్సన్ అనమాట. స్టార్టింగ్లో రతిక అండ్ ప్రశాంత్ మధ్య చాలా పెద్ద ఇష్యూసే జరిగినాయి. ఆ ఇష్యూస్ అన్నీ ఈయన గమనిస్తూ ఉన్నారు. అందులో ఎవరిది తప్పు ఉంది ఏంటనేది ఆయనకు తెలుసు, చూసే మనకు కూడా తెలుసు. కానీ అక్కడున్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో కామన్ మ్యాన్ అని చెప్పి అతను చీప్గా చూడటము, ముందు అతన్ని నామినేషన్స్లోకి తీసుకురావడము, అతను పంపించేయాలనే ఉద్దేశంతో అయితే ఉన్నారు. ఈయన ఒక్కళ్ళే అంటే శివాజీ గారు ఇమేజ్ గల పర్సన్, అలానే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి ఎవరైతే ఇమేజ్ ఉన్న పర్సన్ ఒక కామన్ మ్యాన్ పక్కన ఉంచున్నారంటే ఆటోమేటిక్గా జనాలకి ఫోకస్ పెరుగుతుంది. సో ఆ విధంగా కూడా శివాజీ గారే రీజన్ అయ్యారనమాట. పల్లవి ప్రశాంత్ ఎక్కువగా స్క్రీన్ స్పేస్లో కనిపించడానికి కానివ్వండి, ఇప్పుడు ఈ రోజున ఇంతవరకు రావడానికి మెయిన్ రీజన్ శివాజీయే. ఒకటి మెయిన్గా చెప్పుకోవాలంటే యావర్తో ఉన్న బాండింగ్ అసలు ఇంకా ఇంకా చూడాలనిపించే బాండింగ్ అనమాట వీళ్ళది. బిగ్ బాస్ హౌస్లో చాలా మంచి ప్యూర్ బాండింగ్. అసలు ఒక ఫాదర్ సన్, ఫాదర్ ఫ్రెండ్, అలానే ఫ్రెండ్స్ లాగా, బ్రదర్స్ లాగా ఉన్న బాండింగ్ అనమాట. అన్ని బాండింగ్స్ కనిపిస్తాయి వీళ్ళిద్దరిలో. సూపర్ బాండింగ్. యావర్ ఈ రోజున ఇలా టాప్ 3 టాప్ 4 పొజిషన్లో ఉన్నాడు అంటే దానికి కూడా మెయిన్ రీజన్ శివాజీ. ఇక్కడ ఏంటంటే పల్లవి ప్రశాంత్ యావర్ ఇద్దరు కూడా జీరో ఫ్యాన్ బేస్ అనమాట. ఇంకా పల్లవి ప్రశాంత్కి చెప్పాలి అంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఉన్నారు తనకి ఫ్యాన్స్. కానీ మన యావర్ ఎవ్వరికీ తెలియదు. యావర్కి మంచి మోరల్ సపోర్ట్ అనమాట. ఫాదర్ లాగా, అలానే బ్రదర్ లాగా శివాజీ ఎవరికైతే ఉన్నాడు, బ్యాక్ బోన్ లాగా. తన కోపం కానివ్వండి, కోపం వల్ల 4th 5th వీక్స్లో అయితే అసలు వెళ్ళిపోవాల్సిన యావరు ఇప్పటి వరకు వచ్చాడు అంటే దానికి మెయిన్ రీజన్ శివాజీయే. కానీ ఇంత బాండింగ్ ఉంచుకొని కూడా ఏ రోజు కూడా నామినేషన్స్లో కానివ్వండి, ఏ సిచ్యువేషన్ అయినా సరే గేమ్ పరంగా వస్తే ఎవరి డెసిషన్స్ కూడా తీసుకునేవాళ్ళు కాదు. ఎవరు ఓన్గా వాళ్ళు గేమ్ ఆడటమే తప్పించి శివాజీ గారి పెద్దవాళ్ళే, ఆయన ఎవరు చెప్తే వాళ్ళు నామినేట్ చేద్దామని అయితే కాన్సెప్ట్లో అయితే లేరు వాళ్ళిద్దరూ కూడా. మెయిన్ బెస్ట్ థింగ్ అదే. రతిక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత యావర్ గేమ్ అంతా పాడైపోయి తన కాన్సన్ట్రేషన్ మొత్తం దారి తప్పింది. తను ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి, మోరల్ సపోర్ట్ కావాలి ఫ్యామిలీకి అని చెప్పి అదంతా అర్థమయ్యి శివాజీ ఇండైరెక్ట్గా నీకు ఇది కాదు, గేమ్ మీద ఫోకస్ చేయని చెప్పి యావర్ని కూడా డైవర్ట్ చేశాడు అనమాట. సో ఇన్ని వాటికి రీజన్ అయిన పర్సన్ టాప్ 1లో ఉంటేనే వాల్యూ ఇచ్చినట్టు, రెస్పెక్ట్ ఇచ్చినట్టు. ఇంకా పల్లవి ప్రశాంత్ పరంగా చూసినట్లయితే పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్గా ఒక రైతు బిడ్డలాగా అతను హౌస్మేట్లోకి అయితే అడుగు పెట్టాడనమాట. ఇన్స్టాగ్రామ్లో చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సరు, చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు అతనికి. ఇన్స్టాగ్రామ్ పరంగా చూస్తే నెగిటివిటీతోనే అతను లోపలికైతే వచ్చాడనమాట. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి అని. లోకి అడిగిపెట్టిన తర్వాత ప్రశాంత్కి లక్ ఏంటంటే శివాజీ లాంటి ఇమేజ్ ఉన్న పర్సన్ తన సైడ్ ఉండడమే తనకి ప్లస్ పాయింట్. లేదంటే కనుక రతిక విషయంలో వెళ్ళిపోవాల్సిన అతను, లేదంటే హౌస్మేట్స్ అందరూ కూడా ఏదో ఒక విషయంలో ట్రిగ్గర్ చేసి అతన్ని పంపించాలని చూశారు. సో ఇమేజ్ ఉన్న పర్సన్ ఒక సైడ్ ఉంచున్నారు కాబట్టి అక్కడ ప్రశాంత్కి అది లక్ అనే చెప్పాలి. డిఫెండ్ చేసుకోవడం అయితే రాదు ప్రశాంత్కి. కానీ గేమ్స్ పరంగా చూస్తే టక్కున పసిగట్టేసేసి మామూలుగా ఆడనమాట. ఆ గేమ్స్లో అంత పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎవరు కొట్టిన వాళ్ళే లేరు హౌస్మేట్స్లో. అర్జున్ లాంటి వాళ్ళే ఓడిపోయారనమాట పల్లవి ప్రశాంత్. సో ఆ విషయంలో పల్లవి ప్రశాంత్ మాత్రం విన్నర్ అనే చెప్పాలి. సెకండ్ ప్లేస్లో రన్నర్ అయితే ఇవ్వచ్చు అతనికి. కామన్ మ్యాన్గా వచ్చాడు, రైతు బిడ్డలాగా వచ్చాడని చెప్పి మనం అన్నిటి పరంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తే మాత్రం జీరో నాలెడ్జ్. అలానే డిఫెండ్ చేసుకునే విధానం రాదు, అంత ధైర్యం కూడా ఉండేది కాదు. ఓన్లీ నామినేషన్స్ అప్పుడే అతను మాట్లాడగలడు. కానీ ప్రశాంత్ చాలా తెలివైన వాడు. ఎవరి దగ్గర ఎలా ఉంటే వాళ్ళు ట్రిగ్గర్ అవుతారు, ఎవరి దగ్గర ఎలా ఉంటే పేరు వస్తుంది అనేది ప్రశాంత్కి చాలా ఐడియా ఉంది, చాలా గ్రిప్ ఉందనమాట. బిగ్ బాస్ సీజన్స్ అన్నీ చూసి వచ్చి ఆడియన్స్లో ఒకటిగా వెళ్ళి బిగ్ బాస్ చూసిన వాడికి తెలివితేటలు ఉండవు అని అనుకోవడం పొరపాటే. చాలా సింపతిగా అందరూ అతను ఏడుస్తున్నప్పుడు సింపతి అనుకునేవాళ్ళు. అది ఎంతవరకు నిజము ఏంటనేది ఒక ప్రశాంత్కే తెలుసు.
సో, నా పరంగా అయితే అతనికి రన్నర్ ఇవ్వచ్చు. అది కూడా తను ఫిజికల్ గేమ్స్ అవన్నీ బాగా ఆడటము, అందరికి రెస్పెక్ట్ ఇవ్వడము, ఆ పరంగా చూస్తే నేను ప్రశాంత్‌కే ఇస్తాను. థర్డ్ ప్లేస్‌లో యావర్ ఉండాలని కోరుకుంటున్నాను. యావర్ చాలా హానెస్ట్ పర్సన్. అలానే ఎమోషనల్ కూడా చాలా ఎమోషనల్. ఇంకా గేమ్ పరంగా చూసుకున్నట్లయితే చాలా స్ట్రాంగ్ యావర్. తనకి మెమరీ పవర్ చాలా ఎక్కువ. మీరు ఫస్ట్ ఎపిసోడ్‌లో జరిగినయి అడిగినా కానీ చెప్పేస్తాడు. అంత మెమరీ పవర్. ఒక్క కోపమే పీక్ స్టేజ్‌లో ఉంటది. అది కూడా చాలా కంట్రోల్ చేసుకున్నాడు. శివాజీ గారు ఇచ్చిన మోటివేషన్ అయినా అయ్యుండొచ్చు. నాగార్జున సార్ ఇచ్చిన మోటివేషన్ అయినా అయ్యుండొచ్చు. చాలా కంట్రోల్ చేసుకున్నాడు. తెలుగు ఒక్కటే మైనస్ అయిపోయింది. తెలుగు గనక వచ్చినట్లయితే తన అన్ని క్వాలిటీస్‌కి యాప్ట్ అనమాట. తన గేమ్స్‌లో మాత్రం ఆడిన విధానంలో ఇంక అక్కడ ఎవరు మాట్లాడరు ఏంటనేది కూడా చూడ్డు. అక్కడ శివాజీ ఉన్నా సరే తనకు అనుకున్నది, తను చెప్పాలనుకున్నది స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పేస్తాడనమాట. బెస్ట్ క్వాలిటీ అది యావర్‌లో ఉన్న బెస్ట్ క్వాలిటీ. నేను యావర్ థర్డ్ ప్లేస్‌లో ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటాడు థర్డ్ ప్లేస్‌లో. ఇక ఫోర్త్ ప్లేస్‌లో అయితే ప్రియాంక ఉంటుందని అనుకుంటున్నాను. ప్రియాంక అక్కడ ఎవరైతే మేల్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళతో పాటుగా గేమ్స్‌లో పార్టిసిపేషన్ ఉండేదనమాట. కంటెండర్‌గా కూడా చాలా గేమ్స్‌లో అయితే అయ్యింది. గట్టి పోటీ అయితే ఇచ్చేది ప్రియాంక. ఇంకా లేడీస్‌లో ఇంకా తినే స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి తిను ఫోర్త్ ప్లేస్‌లో ఉంటుందని అనుకుంటున్నాను. నెగెటివ్‌గా చూసుకున్నట్లయితే తను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా కుకింగ్ సెక్షన్‌లో కిచెన్‌లోనే ఉండేది. బట్ కానీ అక్కడ తను ప్రవర్తించిన తీరు, రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆర్డర్స్ పాస్ చేయడము, అరవడము, ట్రిగ్గర్ చేయడము, వాంటెడ్‌లీ అరవడము, ఇంకా యావర్‌నైతే ఫుడ్ విషయంలో ఎన్నో సార్లు అనింది తను. అవన్నీ అందరూ చూసారు కూడా. లేడీ కంటెస్టెంట్స్‌లో తినే ఉంది కాబట్టి ప్రియాంక ఎవరైనా ఒకళ్ళు ఉండాలి కాబట్టి లేడీ కంటెస్టెంట్స్‌లో ప్రియాంక ఫోర్త్ ప్లేస్‌కి వస్తది అని నేనైతే అనుకుంటున్నాను. అమర్దీప్ అయితే మాత్రం ఫిఫ్త్ ప్లేస్ ఆర్ సెకండ్ ప్లేస్‌లో ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఆ 2 ప్లేసెస్‌లో ఏ ప్లేస్ అయినా ఉండొచ్చు అమర్దీప్. అమర్దీప్‌కి ఎందుకు ఇవ్వచ్చంటే విలన్ ఆఫ్ ది హౌస్ అని అయితే చెప్పొచ్చు. అన్ని నెగటివిటీయే ఉన్నాయి కానీ పాజిటివిటీ ఏముంది అని చెప్పడానికైతే లేదు. పాజిటివిటీ అంటే కొంచెం కామెడీ అనమాట. అంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాడు. కామెడీ వేలో ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ ఉంటాడు. అది కూడా శివాజీ గారు ఉన్నప్పుడు. మిగతా టైంలో ఎప్పుడు ఎవరిని తోసేద్దాము, ఎవరి ఫుడ్ దాచేద్దాము, ఎక్కువ నెగటివిటీ అయితే ఉంది. అది మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అది నిజం అంతే. కాకపోతే 'బిగ్ బాస్' హౌస్‌లో ఎక్కువ కంటెంటు, అలానే స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉన్నది కూడా అమర్‌దీపే. అలానే హౌస్‌లో నామినేషన్స్ వైస్‌గా చూసుకున్నట్లయితే నామినేషన్స్ రోజు అవనివ్వండి, టాస్క్‌ల పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువ గొడవలు అమర్‌దీప్ వల్లనే జరిగేవి. ఆ పరంగా కంటెంట్ అయితే 'బిగ్ బాస్‌కి' ఇచ్చాడు. పాజిటివ్ ఏంటంటే అమర్‌దీప్ అన్నీ ఒప్పుకుంటాడనమాట. నేను ఈ ఇంట్లో విలన్ని, బ్యాడ్ బాయ్‌ని, ఫుడ్ దాచిపెట్టుకోవడం అయన్నీ అతనే చేశాడని చెప్పి ఒప్పుకోవడం అయితే చాలా సార్లు జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే తప్పు చేసి కూడా ఒప్పుకుంటాడు కదా! అదే తన దాంట్లో ఉన్న పాజిటివ్ అనమాట. పాజిటివిటీ. ఒకటి ఆలోచించండి 'బిగ్ బాస్‌లో' ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 'బిగ్ బాస్' కొంత లిమిటెడ్‌గానే ఫుడ్ పంపిస్తారనమాట. సాటర్‌డే, సండే వచ్చేసరికి వాళ్ళకి లగ్జరీ బడ్జెట్ లాగా కొన్ని ఐటెమ్స్ అయితే వస్తాయి. అందులో చాక్లెట్స్ ఉంటాయి, కాఫీ పౌడర్స్ ఇలా అన్నీ ఉంటాయనమాట. వచ్చిన వెంటనే అన్నీ తీసుకెళ్ళిపోయి తన బెడ్ దగ్గర ఏదైతే ర్యాక్స్ ఉంటాయో అక్కడ దాచిపెట్టేసుకుంటాడు. అక్కడ గొడవలు పెట్టుకుంటాడు. అక్కడ అందరికీ తినాలని అనిపిస్తది కదా! వచ్చిన వెంటనే తీసుకొని వెళ్ళిపోయి దాచిపెట్టుకొని వాళ్ళకిష్టమైన టైంలో ప్రియాంకకి, శోభా శెట్టి, అతను ఇంకా అయితే అర్జున్‌కి. వీళ్ళు నలుగురు తింటారు. మరి వాళ్ళకి కూడా ఉంటది కదా! తినాలి అని వెళ్లి దాచిపెట్టేసుకుంటాడు. అది ప్రశాంత్ విషయంలో అయితే మరీ ఎక్కువగా అవన్నీయే తనకి మైనస్ అయినియి. కానీ అతని దృష్టిలో అవంతా గూడా ఒక కంటెంటు, స్ట్రాటజీ అనమాట. అలాంటి కంటెంటు, అలాంటి స్ట్రాటజీ నెగటివిటీతో ఉన్న కంటెంటు, స్ట్రాటజీలు ఎప్పుడు కూడా వాళ్ళు విన్నర్‌కి కరెక్ట్ అయితే కాదని నా అభిప్రాయం.